మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా చాయ్ తాగాలనుకున్నా, ఆఫీస్లో గెస్ట్లు వచ్చినా, లేదంటే మనం ఎవరన్నా అతిథులు ఇంటికి వెళ్ళినా, రిలేటివ్ ఇంటికి వెళ్ళినా కూడా టీ కాఫీతో పాటు మనకి బిస్కెట్స్ ఇస్తుంటారు. చిన్నపిల్లలు కూడా బిస్కెట్స్ని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. అసలు ఈ బిస్కెట్స్ ప్యాక్లో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి, వీటిని ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడ చూసినా మనం బిస్కెట్స్ అనేవి చాలా క్యాజువల్గా అందరూ కూడా యూస్ చేస్తుంటారు, తింటుంటారు. అసలు వీటిని ఎలా మనం వీటిలో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు? మీరు అసలు బిస్కెట్ ప్యాకెట్ చూసినప్పుడు మీరు చూసుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. మీరు ఏ బిస్కెట్ చూసినా సరే వెనక న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుందండి. అవును మేడం, అవును. టేబుల్ లా ఉంటుంది. టేబుల్ లా ఉంటుంది. సో దాన్ని న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటారు. ఎనర్జీ, ప్రోటీన్, ఎనర్జీ, ప్రోటీన్ ఇవన్నీ లిస్ట్ చేసి ఉంటాయి. అయితే ఈ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే సర్వింగ్ సైజ్. సర్వింగ్ సైజ్ అంటే ఎంత సైజ్ అనేది? సర్వింగ్ సైజ్ అంటే ఏంటంటే ఇందులో ఒక సర్వింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. సో ఇందులో ఈ ప్యాకెట్ లో అయితే ఒక సర్వింగ్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 5 బిస్కెట్స్ ఇందులో. సో ఒక్కొక్క బిస్కెట్ కి మీకు మారుతూ ఉంటుంది సర్వింగ్ సైజ్ అన్నది, ఒక్కొక్క ప్యాకెట్ కి డిపెండ్స్. అంటే ఆ బిస్కెట్ యొక్క వెయిట్, డెన్సిటీ. సో వీళ్ళేంటి అంటే నెంబర్ ఆఫ్ సర్వింగ్స్, అంటే ఈ ప్యాకెట్ లో 3 సర్వింగ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో 2 బిస్కెట్లే తిన్నారనుకోండి, అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 1 సర్వింగ్. లేదు ఈ ప్యాకెట్ మొత్తం తిన్నారు అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 3 సర్వింగ్స్. అంటే అందులో 9 ఉంటాయి కాబట్టి, అంటే ఇప్పుడు ఇందులో 3 సర్వింగ్స్ అంటే 5 3 సార్ 15 బిస్కెట్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇందులో మనకి 3 సర్వింగ్స్ వస్తాయి. ఇన్ జనరల్ గా అసలు న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ లేబుల్స్ అన్ని కూడా ఐడియల్లీ ఒకేలాగా డిజైన్ చేయాలి. కానీ మీరు తీసుకుంటే బిస్కెట్స్ అన్ని ఒకలాగా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నారు, లేకపోతే చిప్స్ ఒకలాగా న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్తున్నారు. కానీ ఇన్ జనరల్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ మీరు కింద టేబుల్ చదువుకుంటే ఇవన్నీ కూడా వీళ్ళు 100 grams కి ఇచ్చారు, పర్ సర్వింగ్ కి ఇవ్వలేదు. సో ఇక్కడ ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా 100 grams ఆఫ్ బిస్కెట్స్ మనం తీసుకుంటే ఎంత వస్తుందో దాని సర్వింగ్స్ ఇచ్చారు. సో ఈ బిస్కెట్ ప్యాకెట్ మీకు వెయిట్ ఎంత ఉంది అన్నది వెనక ఉంటుంది కదా. సో ఇది 40 grams. సో నా చేతుల్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ 40 grams, కానీ ఇక్కడ న్యూట్రిషనల్ లేబుల్ ఇచ్చింది వీళ్ళు 100 grams కి ఇచ్చారు. సో 100 grams ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూట్రిషనల్ లేబుల్ తీసుకుంటే ఎనర్జీ 525 ఉంది, కార్బోహైడ్రేట్స్ 63.8 grams ఉంది. అంటే 100 grams లో 63% కార్బోహైడ్రేట్సే ఉన్నాయి. మీ దానిలో ఎంత ఉన్నాయి కార్బోహైడ్రేట్స్? 78 grams ఉన్నాయి. సో మీ దానిలో ఇంకా ఎక్కువ కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఉంది. అంటే ఏంటి అంటే దిస్ బిస్కెట్ ప్యాకెట్ ఈస్ మోర్ దాన్ 50% కార్బోహైడ్రేట్సే ఉన్నాయి. సో దిస్ ఈస్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే షుగర్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 100 grams కి 10 grams ఆల్మోస్ట్ ఇందులో షుగర్స్ ఉన్నాయి. సో ఇట్లాగా యాడెడ్ షుగర్స్ నెక్స్ట్ చూసుకోవాలి. సో దిస్ బిస్కెట్ ప్యాకెట్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మనం ఎప్పుడైనా సరే మన కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ 50 కంటే లోపల ఉంటే మంచిది, బిలో 50 ఉండాలి. కాకపోతే ఈ బిస్కెట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. మీకు తర్వాత మీరు చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ లిస్ట్ లో చూసుకుంటే మీకు ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో ఈ బిస్కెట్ లో ఎక్కువ శాతం అదే ఉన్నట్టు అర్థం. సో నా దానిలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా. సో ఈ బిస్కెట్ లో ఎక్కువ శాతం మైదానే ఉంది. దాని తర్వాత ఇందులో రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఉంది, షుగర్ ఉంది, లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. ఇవన్నీ కూడా ఏవైతే రేజింగ్ ఏజెంట్స్ ఇవన్నీ యాడ్ చేశారో వీటికి ఒక కోడ్స్ తోటి ఉంటాయండి. సో ఈ కోడ్స్ అన్నవి వెరీ ఇంపార్టెంట్. ఇందులో కొన్ని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా ఉండుంటాయి రేజింగ్ ఏజెంట్స్ లో. అవి కాకుండా ఇంకా చాలా యాడ్ చేశారు. దట్ మీన్స్ దట్ ఇందులో చాలా వరకు ఎడిటివ్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఎడిటివ్సే. సో ఈ ఎడిటివ్స్ నుంచి ఏమవుతుందంటే చాలా మంది ఎలర్జిక్గా ఉంటారు. సో దీనివల్ల ఎలర్జీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందులో మీకు చూసుకుంటే సోడియం కంటెంట్, బిస్కెట్స్లో మీరు సోడియం కూడా చెక్ చేసుకోవాలి. సో దీనిలో ఇంచుమించు 1 gram సోడియం ఉంది నా దానిలో. సో 100 grams. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ హై సోర్స్ ఆఫ్ సోడియం.
సో నేను తీసుకున్న పలానా అంటే బిస్కెట్ 100 ప్యాకెట్ లో గ్రాముల్లో 1 గ్రామ్ ఉన్నా కూడా ఎక్కువే అంటారా? 100 grams కి మీకు 1 gram సోడియం ఈజ్ యాక్చువల్లీ హై. ఎందుకంటే మనం రోజు తీసుకోవాల్సిన డే వైజ్ ఇంటేక్ ఆఫ్ సోడియమే మీకు 2.5 to 3 grams కంటే ఎక్కువ ఉండకూడదంటే, మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ నుంచే 1 gram వచ్చిందంటే gram మీకు మిగిలిన డే ఇంటేక్ సగంలో సో అదంతా కూడా అయినట్టే, ఎక్కువగా తీసుకున్నట్లే మనం. ఎక్కువ తీసుకున్నట్లే. సో డెఫినెట్ గా సాల్టెడ్ బిస్కెట్స్ మీరు తీసుకున్న వాళ్ళు, స్పెషల్ గా బీపీలు ఇలాంటివి ఉన్నవాళ్ళు డెఫినెట్ గా అవాయిడ్ చేయడమే బెటర్. సో మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటుంటే అందులో షుగర్స్ ఎంత ఉన్నాయి, దాని తర్వాత సోడియం ఎలా ఉంది, దాని తర్వాత ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి, ఈ 3 కూడా చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డార్క్ చాక్లెట్స్ అని కూడా ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇవే తింటున్నారు మేడం. అవును. సో వీటి పరిస్థితి ఏంటి మేడం? సో వాటిలలో కూడా మీరు చూసుకోవాల్సింది ఇవే అండి, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది అందులో, దానిలో షుగర్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఈ చాక్లెట్ బేస్డ్ బిస్కెట్స్ లో ఏంటి అంటే చాలా వరకు మీకు షుగర్స్ తో పాటు ఎడిటివ్స్ ఉంటాయి, కోకోవా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, చాలా ఫ్లేవర్స్ చాలా ఎడిటివ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఆ చాక్లెటీ ఫ్లేవర్ తీసుకురావడం కోసం. సో నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకోవాలండి. ఎనీ ప్రోడక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ దాన్ 5 to 6 ingredients it is good, or less than 10 ingredients ఉన్నాయి అంటే ఆ ప్రోడక్ట్ ఓకే. మోర్ దాన్ 10 ingredients ఉన్నాయి అంటే దానిలో చాలా వరకు ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలరెంట్స్ ఇవన్నీ యాడ్ చేశారని. సో ఫుల్ ప్యాక్ అయితే మాత్రం తినకూడదు. ఫుల్ ప్యాకేజ్ అనేది మీరు తింటున్నప్పుడు ఇంటూ అన్ని టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ని క్యాలరీస్ తిందాం అనుకున్నప్పుడు మీరు తింటున్నప్పుడు సర్వింగ్ సైజ్, యూజువల్లీ సర్వింగ్ సైజ్కి ఇవ్వాలి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, కానీ ఇవి 100 grams కి ఇచ్చినప్పుడు మీరు 40 grams తింటున్నారు అనుకోండి, ఈ ప్యాకెట్ 40 grams ప్యాకెట్. సో అప్పుడు మీరు 40 grams కి ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి అన్న జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటే వెరీ గుడ్. 1 or 2 బెస్ట్. ప్రిఫరబుల్లీ ఇందులో ఇచ్చిన సర్వింగ్ సైజ్ తీసుకుంటే ఓకే. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, తీసుకుంటే హార్మ్ఫుల్ అని కాదు, కాకపోతే తీసుకునేటప్పుడు మైండ్ఫుల్గా తీసుకోండి. ఎన్ని బిస్కెట్స్, ఒక సర్వింగ్ ఆఫ్ బిస్కెట్స్ పెద్ద హార్మ్ ఏం చేయదు, కానీ అలా కంప్లీట్ 3-4 సర్వింగ్స్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకుంటే అప్పుడు మీకు డెఫినెట్ గా చిన్నపిల్లలు ఎక్కువగా వీటిని, మన పెద్దవాళ్ళ కంటే కూడా చిన్న పిల్లలు అలాగే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా వీటిని తింటుంటారు స్నాక్ లాగా. అది ఎంతవరకు సేఫ్ అంటారు? అకేషనల్ గా ఓకే అండి, బట్ నాట్ ఆన్ డైలీ బేసిస్. మీరు అన్నట్టు ఎప్పుడు టీ తాగినా నేను 2 బిస్కెట్లు తింటాను అంటే దట్ కాజెస్, 2 వరకు కూడా ఓకే, కానీ మోర్ దాన్ 5-6 తింటున్నారు టీ తోటి, లేదా పొద్దు నుంచి 3 times టీ తాగినప్పుడు 3 2s are 6 బిస్కెట్స్ తింటున్నారు పర్ డే అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆన్ హై ఎండ్. కొంతమంది ఫుడ్ దొరకని చోట వీటిని ఆల్టర్నేట్ గా యూస్ చేస్తుంటారు, కొంతమంది ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో వెళ్ళే టైంలో. అది కరెక్టే అంటారు? వీటిని క్యారీ చేయడం కంటే కూడా నట్స్ అండ్ సీడ్స్ క్యారీ చేస్తే చాలా మంచిది. అవి కూడా ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటాయి కాబట్టి మీరు అవి బ్యాగ్ లో ఎప్పుడు ఉంచుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బిస్కెట్స్ బదులు అవి తినడం చాలా బెటర్. సో చాలా మంది కూడా చాలా షాప్స్ లో కూడా ఇవి మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఎక్కడ పెద్దగా గమనించాం, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు మనం ప్యాకెట్ కొనుక్కునేటప్పుడే ఫస్ట్ మనం చూడాల్సిందే ఎక్స్పైరీ డేట్. సో ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకునే మీ కార్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత దెన్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అండ్ లేబుల్స్. ఫస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేసేది ఇంగ్రీడియంట్ లిస్ట్. మోర్ దాన్ 10 ఉన్నాయా, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మై కిడ్, దట్ ఈస్ ఈజీ, సింపుల్ అంతే. సింపుల్. మోర్ దాన్ 10. మోర్ దాన్ 10. ఓకే, యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.